హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. నమస్తే సార్. నమస్తే ప్రవీణ్ సార్, లాస్ట్ టైం మనం ఒక వీడియోలో మనం కోరుకునేది ఏదైనా కానీ ఈ విశ్వం ఇచ్చి తీరుతుంది అని చెప్పారు. అవును ప్రవీణ్. సో ఇప్పుడు ఒక పర్సన్ అనారోగ్యంతో ఉన్నవాడు నాకు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి కోరుకుంటుంటాడు. అవును. వాడు డెడ్ ఎండ్ స్టేజ్ కాడికి పోయిన టైంకి ఇట్లా కోరుకుంటుంటాడు. ఇంకోటి వచ్చేసి నాకు ఐశ్వర్యం కావాలా, నాకు ఇంత ఆస్తి కావాలా అని కోరుకుంటుంటాడు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కోరుకుంటుంటారు. అవన్నీ ఈ విశ్వం నిజంగా అప్పటికప్పుడు జరుగుతుందా, విశ్వం మనకి ఇస్తుందా అనేది నా క్వశ్చన్. చూడు ప్రవీణ్, ఇక్కడ విశ్వం అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. దాంట్లో డౌట్ లేదు, అనుమానం లేదు. ఇవ్వదనే ఆలోచన కూడా చేయొద్దండి. ఎందుకంటే ఇక్కడ చూడు, పెద్దలో మాట అంటారు, నారబోసిన వాడు నీరు పోయడని. అర్థం ఏంటంటే ఇక్కడ మనం జన్మ తీసుకున్నామంటేనే ఇంక మనకు అన్ని ఇక్కడ క్రియేషన్ ఉన్నాయని అర్థం. అలాంటప్పుడు ఇంకా విశ్వం ఇస్తుంది ఇవ్వదనే దానికి ఇంకా క్వశ్చన్ అక్కడ వేరే ఆలోచన లేదు. ఓకే, ఖచ్చితంగా విశ్వం అనేది ఇచ్చి తీరుతుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే విశ్వానికి మనిషికి పొంతన కుదరట్లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ కింద స్టూడియోలో పనిచేసే అబ్బాయిలు ఉన్నారు. నీకు అబ్బాయికి ఇద్దరికి ఆలోచన పరంగా మ్యాచ్ అవుతూనే నువ్వు అబ్బాయిని జాబ్లో పెట్టుకుంటావు. లేకపోతే టాటా గుడ్ బై సేమ్ విషయం సిద్ధాంతం కూడా ఇదే ప్రవీణ్. ఇప్పుడు విషయం ఒకటే చెప్తుంది, నీకు ఏదన్నా అడుగు నేను తెచ్చిస్తాను, కానీ దానికి అనుకూలంగా నువ్వు నిలబడు, నువ్వు ఆలోచన చేయి, నువ్వు నడుచు, అనుకూలంగా ఉండు, నేను ఇస్తానంటుంది. బట్ మనుషులు ఏం చేస్తున్నారంటే ఈరోజు అనారోగ్యంతో ఉంటారు, ఆరోగ్యం కావాలని కోరుకుంటారు. నువ్వు వాళ్ళని చూడండి, వాళ్ళ దగ్గర ఒక 5 నిమిషాలు నీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాదు ఎవరైనా చూడండి, జస్ట్ హెల్త్ బాగలేని వాళ్ళతో వెళ్ళి కూర్చోండి. వాళ్ళు మాట్లాడే మాటలు 80% నెగిటివ్ గురించే ఉంటుంది. ఖచ్చితంగా నాకు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంది, వాడు బాగున్నాడు అనేది ఎక్కువ బాధ ఉంటుంది. నిజం చెప్పాలంటే మీరు అన్న దాంట్లో నేను అది లైవ్గా చూసినాను. యద్భావం తద్భవతి. ఈ విశ్వానికి అవన్నీ తెలియదు. నువ్వు ఏ పదం అయితే పదే పలుకుతామో దానికి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది సంబంధం లేదు. నెగిటివ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు కాబట్టి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. దాన్నే ఇటు సైడ్ షిఫ్ట్ చేసి పాజిటివ్ పనులు చేస్తూ, పాజిటివ్ మాట్లాడుతూ, హ్యాపీగా ఉంటూ, నవ్వుతూ ఉండండి, రిజల్ట్ వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చాలామంది సక్సెస్ అయిన వాళ్ళని చూడండి, వాళ్ళు దేని గురించి పట్టించుకోరు. ఓకే, వాళ్ళ పని తప్ప వేరేది పట్టించుకోరు. వాళ్ళు సక్సెస్ అవుతున్నారా లేదా? వాళ్ళ ఫోకస్ అంతా దాని మీదనే ఉంది. ఎట్లా సక్సెస్ కావాలి అనేది ఒక ప్లాన్ గీసుకుని ఉంటారు, దాని మీదనే ఫోకస్ పెట్టి ఉంటారు. నీకు ఇంకో విషయం చెప్తా, ఇప్పుడు అనారోగ్యం అని చెప్తా, దీంట్లో కూడా నీకు 2 కేటగిరీలు చెప్తా విను. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఈరోజు హెల్తీగా బాగున్నారు? నాకైతే అంటే మెడికల్ ఫీల్డ్లో ఉండినప్పుడు నేను చూసిన కాడికి చాలా వరకు చాలా బాధపడి కష్టాలు పడి వాళ్ళు అంటే పక్కన ఉన్న వాళ్ళని బేస్ చేసుకొని, సరే వాళ్ళ వల్ల కాదు, పక్కన ఉన్న వాళ్ళని బేస్ చేసుకొని బాగుపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాశనం అయిన వాళ్ళు ఉన్నారు. అది ఇంకా వాళ్ళని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేను, వాళ్ళ సిచ్యువేషన్ మెన్షన్ చేయలేను. కానీ మీరు అన్నట్టు పక్కన వాళ్ళని బేస్ చేసుకొని అది జరిగింది. అవును. ఇప్పుడు చూడు, నీకు కూడా కొంతమంది డాక్టర్స్ పరిచయం ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్పావు కదా. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి పేషెంట్కి వస్తే వాళ్ళు అన్ని రిపోర్ట్లు చూసిన తర్వాత ఇది ఏం కాదు, ఫస్ట్ నువ్వు ధైర్యంగా ఉండి అంటారు. అవునా లేదా? నిజం చెప్పాలంటే ఇది బాగా పర్సనల్గా అబ్జర్వేషన్. వాడి కండిషన్ మొత్తం క్రిటికల్ ఉంటుంది ప్రవీణ్. అక్కడ వాడికి చెప్పేటప్పుడు ఏం కాదులే నువ్వు ఇదంతా ఏంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే వాడు మానసికంగా అరే నాకు ఏం లేదు అనే దానిపైన వాడు దృష్టి పోతుంది. అక్కడ ఆ భయం అనేది పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనిషి ఇప్పుడు ఏం చెప్పాము, మనిషి ఏదైతే ఒక బలంగా నమ్ముతాడో దానికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు నాకు ఏం లేదన్నప్పుడు వాడు ఏమవుతాడు, ఫ్రీగా ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే వాడి బాడీలో ఉండే ఆర్గాన్స్ కూడా వీడి యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది చూడండి, ఏం లేకపోయినా మానసికంగా బాధపడుతూ ఎంతమంది ఈరోజు లైఫ్లో స్పాయిల్ చేసుకోలేదు. వాళ్ళ దగ్గర ఏం సమస్యలు ఉండవు, అయినా వాళ్ళంతటి వాళ్ళ సమస్యలను ఊహించుకొని వాటికి ఎటు వెళ్ళలో తెలియక వాళ్ళ లైఫ్లో స్పాయిల్ అవుతున్నాయి. ఎందుకంటే యద్భావం తద్భవతి. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు విశ్వం అదే ఇస్తుంది. నీకు ఇప్పుడు కొన్ని చోట్ల ఇలాంటి వాళ్ళకి క్లాసెస్ జరుగుతుంటాయి.
మన ఎక్కడ చెప్పాను నీకు కూడా, అమెరికాలో ఇట్లా క్యాన్సర్ పేషెంట్లకు కూర్చోబెట్టి కొంతమందిని 2 గ్రూపులుగా డివైడ్ చేసి కొంతమందికి ఈ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు, కొంతమందికి ఈ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే మానసికంగా దృఢంగా అయిన వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. మెడిసిన్ ఇచ్చిన వాళ్ళకి రిజల్ట్ తక్కువ వచ్చింది. ఊకే మెడిసిన్ తీసుకుంటూ వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ లేకోకుండా ఉన్న వాళ్ళకి రిజల్ట్ తక్కువ ఉంది. జస్ట్ మెడికేషన్ మాత్రమే ఇచ్చిన వాళ్ళది ఒక రకంగా వచ్చింది, మెడికేషన్తో పాటు మోరల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి ఇంకో బెటర్ రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే వీడు నమ్ముతున్నాడు, నాకు బాగుంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంతో బయటికి వెళ్తాను అన్నప్పుడు ఏమవుతుందంటే వాని యొక్క ఆలోచనలను వాడి బాడీలో ఉండే ఆర్గాన్స్ రిసీవ్ చేసుకుంటాయి. ఇక్కడ వీడు ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా కూడా, ఎన్ని ట్యాబ్లెట్లు తీసుకున్నా వీడు అనారోగ్యంగా ఉన్నాడంటే వాడు ట్యాబ్లెట్లు అక్కడ పని చేయవు. వాడు మానసికంగా ఏమనుకుంటున్నాడు, నేను అనారోగ్యంతో ఉన్నానని ఇదే పలుకున్నప్పుడు ఏమవుతుందంటే యద్భావం తద్భవతి. నువ్వు అనారోగ్యం కోరుకుంటున్నావు కాబట్టి నీకు అనారోగ్యాన్ని ఇస్తాను, నువ్వు ఆరోగ్యం కోరుకుంటున్నావు కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాను. ఇప్పుడు విశ్వానికి ఏమంటే ఇవన్నీ సంబంధం లేదు. నువ్వు ఏది కోరుకున్నావో అది నేను నీకు ఇస్తాను. నువ్వు పాజిటివ్ కోరుకుంటావు, నెగిటివ్ కోరుకుంటావు, నీకు సంబంధం లేదు. దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది మనమే. ఇప్పుడు కోర్టులో కూడా జడ్జి అటు ఇటు వాదించి ఏది నీ తీర్పు ఉంటే అటు సైడ్ ఇస్తాడు. న్యాయం ఎటువైపు ఉందంటే అటు సైడ్. ఇక్కడ విశ్వానికి న్యాయం సంబంధం లేదు. అది న్యాయం అన్యాయం తర్వాత నువ్వు చూసుకో. అది ఇప్పుడు తప్పు చేసావు, తప్పు చేస్తే దానికి రిజల్ట్ ఏదో ఒక రోజు వస్తుంది. నువ్వు ఆ రోజు పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ రోజు తప్పు చేసేటప్పుడు తెలిసి తప్పు చేసావు కదా. అవును కదా. అంటే ఇప్పుడు దీనికి రిజల్ట్ వచ్చిందా లేదా నీకు తెలిసి వచ్చింది, అది పాజిటివ్ నెగిటివ్ సెకండరీ. ఇప్పుడు తప్పు చేసినప్పుడు నువ్వు ఏదైనా ఒక సక్సెస్ అయినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటావో తప్పు చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కూడా అలాగే రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ విశ్వానికి ఎవరు పేద గొప్ప ధనిక వీళ్ళెవ్వరూ తారతమ్యం చూపదు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నేను తెచ్చి నీకు ఇస్తాను. కాబట్టి నువ్వు ఎలాగుండాలో అలాగే ఉండు. నువ్వు వేరే దారులు వెతుక్కుంటూ వెళ్తే మాత్రం నేను ఇవ్వలేను అంటున్నాను. ఓకే, విషయం మనతో మాట్లాడదు కాబట్టి రిజల్ట్ రూపంలో మన దగ్గరికి తీసుకొస్తుంది. ఈరోజు ఒక వ్యక్తికి ఏది అనారోగ్యం ఊరికే రాదు తెలుసా. కొన్ని రోజుల నుండి అతను అనారోగ్యం ఉన్న వాళ్ళని చూస్తూ అలాంటి వ్యక్తులతో మాట్లాడుతూ అవే విన్నప్పుడే అనారోగ్యం వస్తాయి. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. నువ్వు చూడండి, లేడీస్ చాలామంది 7, 7:30, 8 లోపల సీరియల్కి అతక్కుపోతారు. నీవు ఆ టైంలో వాళ్ళని ఎంత చేసినా వాళ్ళు సబ్కాన్షియస్గా మొత్తం సీరియల్లోనే ఉంటారు. సీరియల్ సర్వనాశనం చేసుకున్నారు. ఎందుకంటే చూస్తూ నా జీవితంలో ఇలాగే జరుగుతుంటే అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఎవరి జీవితంలో జరిగింది నీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నది ఎవరు? నువ్వే. మరి అది వచ్చినప్పుడు బాధపడుతున్నది ఎవరు? నువ్వే. మరి దానికి కారణం ఎవరు? నువ్వే. మళ్ళీ అలాంటప్పుడు నువ్వు భగవంతుని, విశ్వాన్ని, పంచభూతాలను తిడితే లాభం ఏముంది? చేసుకుందంతా వీళ్ళే మొదలు పెట్టింటారు. దాన్ని ఎట్లా ఎందుకు మోసం మొదలు పెట్టినారు అనేది కూడా వాళ్ళ క్లారిటీ ఉండదు. అది ఎక్కడో మొదలవుతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మధ్యలో జరిగిన ప్రతి దానికి ఈ వీళ్ళే కారణము. అది నెక్ అప్లిమెంట్కి వచ్చేలోపు మాత్రం అందరిని తిట్టేస్తారు బ్లైండ్. కానీ సార్, ఈ ఇట్లా కోరుకునే దాంట్లో పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఇంపాక్ట్ ఎందుకు ఉంది? అది చాలా మంచి క్వశ్చన్ అడుగు. మధ్యలో నువ్వు చెప్తా విను. నువ్వు స్టేబుల్గా నిలబడట్లేదు కదా. ఇప్పుడు నువ్వు స్టూడియో పెట్టావు, అనుకునిందేమో నీకు స్టూడియో వచ్చిందా? నువ్వు 1 by 1 చేసిన తర్వాత స్టూడియో రెడీ అయిందా? దీనిలో కోసం స్టూడియో కావాలి అంటే ఏం కావాలి అని లిస్ట్ అవుట్ చేసుకున్నావు. ఆ తర్వాతనే 1 by 1 వచ్చింది. కానీ ఇక్కడ నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ధనవంతుని అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ కోరుకున్న వెంటనే రిజల్ట్ రావాలనుకుంటున్నారు. కోరుకున్న వెంటనే రిజల్ట్ ఎలాగొస్తుంది? కష్టం అవుతుంది కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ నెగిటివ్ లెవెల్ వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడు ప్రవీణ్, నువ్వు స్టూడియో పెట్టాలనుకున్నావు, స్టూడియో రెడీ అయింది. ఈ మధ్యన టైం గ్యాప్ ఎంత ఉంది? 2 to 3 months ఈజీగా అయింది సార్. అవునా? నువ్వు ఈ రోజే స్టూడియో పెట్టాలనుకుని రేపటికి నీకు స్టూడియో రెడీ అయిపోయిందా? లేదు. ఈ ఫస్ట్ ఆఫీస్ రెంటల్ అగ్రిమెంట్, ఏసీ, సౌండ్ ప్రూఫింగ్ సిస్టమ్స్, కెమెరాలు, లైట్లు, మైక్లు అన్ని తీసుకున్నప్పుడు నీకు 3 months టైం పట్టింది. ఈజీగా 2 to 3 months ఈజీగా. ఇది పాజిటివ్ వర్క్. అవునా? టైం టేకెన్ తీసుకుంటుంది. ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే, పాజిటివ్ మన లైఫ్లోకి రావాలంటే టైం టేకెన్ తీసుకుంటుంది. నెగిటివ్ అలా కాదు. పాజిటివ్ ఒక్కసారి ఆలోచన చేస్తే దానికి ఇప్పుడు నేను ఇది పెట్టగలను అనుకొని 10 సార్లు అనుకుంటాము. ఇదే స్టూడియో నా వల్ల కాదన్నప్పుడు దీన్ని 100 సార్లు అనుకుంటాము. దీనికి వెంటనే 100 రీజన్స్ వస్తాయి. నీ వల్ల అవ్వదు, నీకు సపోర్ట్ చేయరు ఇది అన్నారు.
డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా చేసుకోవాలి, ఆఫీస్ ఇవన్నీ 100 రీజన్లు వస్తాయి లేదా? ఖచ్చితంగా పాజిటివ్ అనే లోపు నేను చెయ్యగలనది ఒక్కటే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇది మనకు మేనిఫెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ నేను చెప్పాను విశ్వం యొక్క సిద్ధాంతం ఏంటి, నువ్వు బలంగా ఏది కోరుకుంటావు అదే నేను ఇస్తానంటుంది. ఇక నువ్వు ఏది కోరుకుంటున్నావు, ఎక్కువ నెగిటివ్ గురించి ఆలోచన చేస్తున్నాం కాబట్టి నెగిటివే మన లైఫ్లోకి వస్తుంది. మరి ఇక్కడ విశ్వం మనం ఏది కోరుకుంటే అది ఇస్తుందా లేదా? అదే ఇస్తుంది. తప్పెవరిది? మనది. కాబట్టి ఇక్కడ విశ్వం అనేది తప్పులేదు. కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి దానికి కర్త కర్మ క్రియ మనమే. కాబట్టి దీంట్లో విషయంది ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఏది కోరాలో 1కి 10 సార్లు ఆలోచన చేసుకుని కోరండి. ఖచ్చితంగా విషయం ఏదో ఒక మార్గంలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, మనం కోరుకునేది ఏదన్నా ఈ విశ్వం ఇస్తుంది అనే దానికి ఎన్ని కండిషన్లు ఉన్నాయో అర్థమైంది అనుకుంటున్నాను. సో వీటికి సంబంధించిన క్లాసెస్ మీరు అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో కనుస్తున్న నెంబర్ కాల్ చేసేసి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకోగలుగుతారు. అండ్ ఇటువంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.